హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈరోజు క్లాస్లో చూసుకుంటే మనం 6th క్లాస్కి సంబంధించి స్టేట్ ఎస్సీఆర్టీలోని భారతీయ సంస్కృతి మరియు భాషలు మరియు మతాలు అనే క్లాస్ని ఈ చార్ట్లో మనం డిస్కస్ చేసుకుంటాం. మొదటిగా చూస్తే భారతదేశ ప్రత్యేకతలు. భారతదేశం సువిశాలమైనది. భారతదేశానికి గొప్ప సంస్కృతి మరియు వారసత్వం కూడా కలదు. ప్రపంచంలో భారతదేశంకు ఒక ప్రత్యేక గుర్తింపు కలదు. భారతదేశంలో సాంప్రదాయాలు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరువేరుగా ఉంటాయి. భారతదేశంలో అనేక మతాలు, కులాలు, తెగలు, భాషలు, నృత్య రీతులు, సంగీతం, శిల్పకళలు, ఇక్కడ తప్పుపడింది గమనించగలరు, శిల్పకళలు, ఆహారం, వేషధారణ, ఆచారాలు మరియు సాంప్రదాయాలు కూడా కలవు. సంస్కృతి భావన. ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని దానిని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియే సంస్కృతి. ఇది సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ఒక ప్రక్రియ. సంస్కృతి అను పదం యొక్క అర్థం విస్తృతమైనది, సమగ్రమైనది అని చెప్పుకోవచ్చు. సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టాలు, ఆచారాలు, అలవాట్లు, ఇతర సామర్థ్యాలలో సంస్కృతి ఉంటుంది. సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం. సంస్కృతి యొక్క ముఖ్యాంశం అనేది సమూహంలో ప్రసారం చేయబడిన సాంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంది. తర్వాత చూసుకుంటే భారతీయ సంస్కృతి గురించి మనం ఇప్పుడు చూద్దాం. భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి ప్రధాన కారణం భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతి క్రియాశీలకం మరియు సమ్మిళితం. భారతీయ సంస్కృతిలో భిన్నత్వానికి గల కారణాలు విశాలమైన దేశం, అనేక జాతుల అనుసంధానం, భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాలలో తేడాల కారణంగా ఈ వైవిధ్యం భారతదేశం సంతరించుకోవడం జరిగింది. ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులమనే భావిస్తారు. ఈ ఏకత్వ భావనే భిన్నత్వంలో ఏకత్వం అని మనం చెప్పుకోవచ్చు. భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది. ఇది దాదాపు 5000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది. భారతీయులు యోగా, వాస్తుశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం మరియు వైద్య శాస్త్రాలలో గణనీయమైన పురోగతి సాధించారు. సింధు, హరప్ప నాగరికతలోని ప్రజలు అమ్మ తల్లిని మరియు పశుపతి అంటే శివుడిని పూజించారు. వేద నాగరికత లేదా ఆర్య నాగరికతలో ఆర్యుల రాకతో నూతన సంస్కృతి ప్రారంభమైంది. ఆర్యులు ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు వంటి దేవుళ్లను పూజించే స్వస్తిక్ గుర్తును కూడా పూజించేవారు. యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు మరియు ధ్యానం ద్వారా దేవతల పూజలు నిర్వహించేవారు. సింధు, హరప్ప నాగరికత గురించి మనకి ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దానికోసం మౌలిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి తీసుకువచ్చారు. శతాబ్దాలు గడిచే కొద్దీ ప్రజలు సింధు ప్రాంతం నుండి భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలకు వలస వచ్చారు. ఈ వలస వలన కొత్త సంస్కృతి ఉద్భవించింది. తరువాతి కాలంలో చాలా పెద్ద దేవాలయాలు నిర్మించబడ్డాయి. అనేక దేవాలయాలలో కళ, వాస్తుశిల్పం మరియు చిత్రాలు కనుగొనబడ్డాయి. వేద సాంప్రదాయాలు మరియు విభిన్న ఆచారాలు ఈ రోజు వరకు కొనసాగాయి. ఇది మనకి ఫస్ట్ చార్ట్కి చూసుకుంటే. సో ఈ చార్ట్లో చూస్తే భాష ఒక ప్రసార మాధ్యమం. భాష మరియు సంస్కృతుల మధ్య సన్నిహిత సంబంధం ఉంది. భూమిపై భాషను ఉపయోగించే జీవి మనిషి మాత్రమే. మనం భాష సహాయంతో ఆలోచిస్తాం, అర్థం చేసుకుంటాం మరియు ఇతరులకు తెలియజేస్తాం. భాష పరిణామం చెందడం వలన నేర్చుకోవటం సులభం అయింది. భాష అభివృద్ధి చెందడం వలన ప్రసిద్ధ రచనలు ఉనికిలోకి వచ్చాయి.
లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు పురాతన కాలంలో బట్టలు, ఆకులు, చెట్ల బెరడు మొదలైన వాటిపై వ్రాసేవారు. ఎండిన ఆకులపై రాయడానికి వారు సూది వంటి వాటిని ఉపయోగించేవారు. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు. ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం సంస్కృతంలో రాయబడ్డాయి. ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం గ్రంథం కూడా మనకి ఇక్కడ లిపిలో భాగంగా మనం చెప్పచ్చు. ఆయుర్వేదాని కోసం తెలియజేసే పుస్తకాలు మనకి చూసుకుంటే చరక సంహిత చరకుడు రచించాడు. సుశ్రుత సంహిత శస్త్రచికిత్సల కోసం ఈ గ్రంథాన్ని తెలియజేస్తుంది. సుశ్రుతుడు దీన్ని రచించాడు. భారత రాజ్యాంగం 22 భాషలను ఇక్కడ గుర్తించడం జరిగింది. అది 8వ షెడ్యూల్లో మనకి ఉన్నది. అందులో 22 భాషలు ఏమంటే అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపూరి, మైటేయి అని కూడా అంటాము, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంథాలీ, సింధ్, తమిళ్, తెలుగు, ఉర్దూ మొదలైన 22 భాషల్ని భారత రాజ్యాంగంలో మనం గుర్తించాం. తర్వాత చూస్తే మతం. భారతదేశంలో అనేక మతాలు ఉన్నా కూడా భారతీయులంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో అనేక రకాల ఆచారాలు మరియు సాంప్రదాయాలు ప్రారంభమవుతాయి. ఈ ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఆధారపడి ఉండే అంశాలు ఏవంటే మనకి వనరులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులు. మతం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన. మతం బోధించే ప్రధాన అంశం సుఖమయ జీవితం గడపడానికి కొన్ని విలువలను పాటించమని బోధిస్తుంది. భారత ఉపఖండంలో అనేక ప్రసిద్ధ మతాలకు పుట్టినిల్లు. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం మొదలైనవి భారతదేశంలో ఉపఖండంలోనే పుట్టడం జరిగింది. భారతదేశంలోని మతాల విశ్వాసాలు మరియు ఆచారాలలో వైవిధ్యం కలదు. భారతదేశం ఒక లౌకిక దేశం. తర్వాత చూస్తే పురాతన కాలం నాటి నమ్మకాలు. మన పూర్వీకుల మత విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే అంశాలు ఏవి అంటే వారు గీసిన బొమ్మలు మరియు ఖననానికి ఉపయోగించిన వస్తువులు. రాళ్లపై వేట దృశ్యాలను ఇక్కడ చిత్రించడం అనేది దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రకృతిని ఆరాధించారు. అడవులు, అడవిలోని జంతువులు పవిత్రమైనవిగా వారు విశ్వసించేవారు. నేటికి కొన్ని తెగలలో ఇలాంటి ఆచారాలు మరియు సాంప్రదాయాలు మనకి కనిపిస్తున్నాయి.